హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం ఇజ్రాయెల్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఇదొక హర్రర్ సినిమా. మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూసేశాక మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన వీడియోని మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ విని మీ ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ షేర్ చేయండి. అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఒక భయంకరమైన విపత్తు జరగడం వల్ల భూమి మీద ఉన్న మనుషులందరూ తమ ప్రాణాలని కోల్పోతారు. కేవలం కొద్దిమంది మాత్రమే విపత్తు నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుంటారు. వీరిలో కొంతమంది అడవుల్లో, మరికొంతమంది అడవికి దూరంగా నివసిస్తుంటారు. అడవిలో నివసించే మనుషులందరూ ఒక చిన్నపాటి ఊరిని నిర్మించుకుని దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. వీరిని కల్ట్స్ అని పిలుస్తారు. తమ ఆరాధనలో భాగంగా నోరు తెరిచి మాట్లాడడం పాపమని, కాబట్టి ఎప్పటికీ మాట్లాడకూడదని డిసైడ్ అయ్యి వీరంతా తమ వోకల్ కార్డ్స్ని రిమూవ్ చేసుకుంటారు. సో ఇక వీరెవరూ మాట్లాడలేరు. మిరియం అనే ఆవిడ దేవునికి ప్రార్థన చేసి చర్చి యొక్క గోడ మీద ఒక అమ్మాయి బొమ్మని గీస్తుంది. కట్ చేస్తే ఇజ్రాయెల్ దగ్గర సీన్ ఓపెన్ అవుద్ది. ఇజ్రాయెల్ అండ్ కీనన్ రిలేషన్లో ఉంటారు. వీరిద్దరూ తమ ప్రాణాలని కాపాడుకునేందుకు కల్ట్ గ్రూప్ నుంచి తప్పించుకుని విలేజ్లోంచి దూరంగా వచ్చేస్తారు. అడవిలో ఉన్న చిన్నపాటి మొక్కలతోటి ఇజ్రాయెల్ ఒక బ్రేస్లెట్ని తయారు చేస్తుండగా కీనన్ మాత్రం చలి కాచుకునేందుకు మంట వెలిగిస్తాడు. బట్ ఇజ్రాయెల్ వెంటనే కీనన్ దగ్గరికి వచ్చి తను రాజేసిన మంటని ఫాస్ట్గా ఆర్పేసి కీనన్పై కోప్పడిద్ది. అంటే మంట నుంచి వచ్చే పొగని కల్ట్ మెంబర్స్ చూశారంటే ఆ పొగని ఫాలో అవుతూ కల్ట్ మెంబర్స్ తమ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది కదా, అందుకని తను మంటని ఆర్పేసి కీనన్పై కోప్పడిద్ది. ఇజ్రాయెల్ తను తయారు చేసిన బ్రేస్లెట్ని కీనన్కి ప్రేమగా తొడిగిద్ది. అలా వీళ్ళిద్దరూ అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా దూరం నుంచి ఎవరో విజిల్ వేస్తున్నట్టుగా సౌండ్ వినిపిస్తుంది. మేబీ తమని పట్టుకునేందుకు కల్ట్ మెంబర్స్ వచ్చినట్లుందని అనుకుని వీరిద్దరూ వెంటనే పరుగు తీస్తారు. కానీ కొన్ని క్షణాల్లోనే కల్ట్ మెంబర్స్ ఇజ్రాయెల్ అండ్ కీనన్ని చేసి మరీ పట్టుకుంటారు. వాళ్ళు ఇజ్రాయెల్ అండ్ కీనన్పై బాగా దాడి చేసి ఇజ్రాయెల్ని ఒక కారులో, అలానే కీనన్ని మరొక కారులో ఎక్కించి ఇద్దరిని వేరే ప్రదేశాలకు తీసుకెళ్లిపోతారు. కల్ట్ మెంబర్స్ ఇజ్రాయెల్ని బలర్పించే ప్రదేశం దగ్గరికి తీసుకెళ్లి తనని కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో బంధిస్తారు. అక్కడే జోసెఫిన్ కూడా ఉంటుంది. ఈ జోసెఫిన్ కల్ట్ మెంబర్స్ యొక్క లీడర్ అన్నమాట. జోసెఫిన్ ఒక కత్తిని తీసుకుని ఇజ్రాయెల్ కాలికి చిన్నపాటి గాయం చేసి తన కాలిలో నుంచి రక్తం బయటకు వచ్చేలాగా చేస్తుంది. ఇజ్రాయెల్ని బలి తీసుకునేందుకు తన కాలి నుంచి కారుతున్న రక్తపు వాసనని ఫాలో అవుతూ అక్కడికి మరికొన్ని క్షణాల్లోనే భయంకరమైన క్రియేచర్స్ రాబోతాయి. సో కల్ట్ మెంబర్స్ అందరూ చిన్నపాటి గుట్టపైకి చేరుకుని ఇజ్రాయెల్కి ఆపోజిట్ వైపు చూస్తూ గట్టిగా గసపెడుతుంటారు. ఆ సమయంలో ఒక క్రియేచర్ భయంకరంగా సౌండ్ చేస్తూ ఇజ్రాయెల్ దగ్గరికి వస్తుంటది. క్రియేచర్ని చూసిన ఇజ్రాయెల్ ఒక్కసారిగా భయపడిపోద్ది. ఎలాగైనా సరే క్రియేచర్ నుంచి తప్పించుకోవాలని ఇజ్రాయెల్ తన చేతుల్ని తాళ్ళ నుంచి విడిపించుకునేందుకు బలంగా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో ఇజ్రాయెల్ కుడి చేయి తాళ్ళ నుంచి ఫ్రీ అవుద్ది. ఈ విషయాన్ని గమనించిన కల్టిస్ట్ ఇజ్రాయెల్ని సరిగ్గా కుర్చీలో కూర్చోబెట్టేందుకు గుట్టపై నుంచి కిందకి వస్తాడు. ఇజ్రాయెల్ చేతిని తాళ్లతో కట్టేందుకు కల్టిస్ట్ ప్రయత్నిస్తుంటాడు. బట్ ఇజ్రాయెల్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకునేందుకు ట్రై చేస్తుంటది. అలా వారిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి ఫైట్లో ఇజ్రాయెల్ చేతిలోని పదునైన చెక్క ముక్క పొరపాటున కల్టిస్ట్ యొక్క గొంతుకి గుచ్చుకుంటది. తన గొంతు నుంచి కారుతున్న రక్తపు వాసనని ఫాలో అవుతూ క్రియేచర్ కల్టిస్ట్ దగ్గరికి చేరుకుంటది. ఇంకేముంది, క్రియేచర్ ఆ వ్యక్తిని ఒక చెట్టు దగ్గరికి లాక్కెళ్లి తనని బతికుండగానే పీకు తినేస్తుంది. ఆ సమయంలో ఇజ్రాయెల్ తన ఎడమ చేతిని కూడా తాళ నుంచి విడిపించుకుని వెంటనే అక్కడి నుంచి దూరంగా పారిపోద్ది. గుట్టపై ఉన్న కల్ట్ మెంబర్స్ ఏమో ఇజ్రాయెల్ వైపు కాకుండా తనకి ఆపోజిట్ వైపు చూస్తుంటారు. సో వాళ్ళకి ఇజ్రాయెల్ పారిపోయిందన్న విషయం అస్సలు తెలీదు. కొంచెం సేపటి తర్వాత కల్ట్ మెంబర్స్ అందరూ గుట్టపై నుంచి కిందికి వస్తారు. తీరా చూస్తే క్రియేచర్ ఇజ్రాయెల్ని కాకుండా తమ గ్రూప్లో మెంబర్ని తింటుండడంతో ఇజ్రాయెల్ పారిపోయిందన్న విషయం వాళ్ళకి అర్థమైపోద్ది. ఇక్కడ క్రియేచర్స్ అంటే మంటల్లో కాలిన మనుషులని అర్థం. కట్ చేస్తే ఇజ్రాయెల్ ఒక రివర్ వద్దకు చేరుకుని తన గాయానికి కట్టుకుంటుంది. అప్పటికే తన రక్తపు వాసనని ఫాలో అవుతూ మరో క్రియేచర్ కూడా రివర్ వద్దకు చేరుకుంటుంది. క్రియేచర్ నుంచి తప్పించుకునేందుకు ఇజ్రాయెల్ వెంటనే తన పక్కనున్న రూమ్లోకి వెళ్లి ఒక మూలన దాక్కుంటుంది. అండ్ క్రియేచర్కి తన రక్తపు వాసన తెలియకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ తన గాయాన్ని గట్టిగా చేతులతో మూసేస్తుంది. ఇజ్రాయెల్ని తినేందుకు క్రియేచర్ కూడా రూమ్ దగ్గరికి వస్తుంది. కానీ లోపల నుంచి ఎటువంటి రక్తపు వాసన రాకపోతుండడంతో లోపలెవరూ లేనట్టుందనుకుని క్రియేచర్ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. కొంచెం సేపటి తర్వాత ఇజ్రాయెల్ రూమ్ లోపల నుంచి బయటకు వస్తుంది. ప్రస్తుతం కీనన్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడో అని అనుకుంటూ ఇజ్రాయెల్ బాగా టెన్షన్ పడిపోద్ది. సో ఎలాగైనా సరే కీనన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో కార్ టైర్స్ యొక్క అడుగుజాడల్ని ఫాలో అవుతూ కల్ట్ మెంబర్స్ నివసించే విలేజ్కి ఇజ్రాయెల్ చేరుకుంటుంది. క్రియేచర్స్ తమ విలేజ్లోకి అడుగు పెట్టకుండా ఉండేందుకు కల్ట్ మెంబర్స్ తమ విలేజ్ చుట్టూ ఫెన్స్ని ఏర్పాటు చేసుకుంటారు. అండ్ ఆ ఫెన్స్కి రకరకాల వస్తువులు తగిలించబడి ఉంటాయి. అంటే ఎవరైనా ఫెన్స్ దాటేందుకు ప్రయత్నించారంటే ఆ వస్తువుల నుంచి సౌండ్ వస్తుంది. ఇక విలేజ్లోని వ్యక్తులకి అర్థమైద్దనమాట ఎవరో అక్రమంగా తమ విలేజ్లోకి చొరబడుతున్నారని. ఈ విషయాలన్నీ ఇజ్రాయెల్కి తెలుసు. అయినా సరే ఎలాగైనా విలేజ్లోకి వెళ్ళి కీనన్ని కాపాడుకోవాలని ఇజ్రాయెల్ డిసైడ్ అవుద్ది.
సో ఎటువంటి శబ్దం చేయకుండా చాలా జాగ్రత్తగా ఫెన్స్ని దాటి సేఫ్గా లోపలికి వెళ్తుంది. కీనన్ ఎక్కడున్నాడో కనిపెట్టేందుకు తను విలేజ్ అంతా చెక్ చేస్తుంది. చివరికి తనకి కీనన్ కాదు కానీ తను కీనన్కి గిఫ్ట్గా ఇచ్చిన బ్రేస్లెట్ ఒక చోట కనిపిస్తుంది. అంటే కీనన్కి ఏదో అపాయం జరిగినట్టుందని ఎజ్రాయెల్కి అర్థమైపోద్ది. అదే సమయంలో బలినర్పించే ప్రదేశం నుంచి జోసెఫిన్ కూడా విలేజ్కి చేరుకుంటుంది. ఎజ్రాయెల్ వెంటనే ఒక గుడిసె వెనక్కి వెళ్లి జోసెఫిన్కి కనిపించకుండా దాక్కుంటుంది. మిరియంని కలిసేందుకు జోసెఫిన్ చర్చిలోకి వెళ్తుంది. బట్ ఆ సమయంలో చర్చి లోపల ప్రేయర్ జరుగుతుంటుంది. చర్చి గోడకి ఉన్న చిన్నపాటి రంధ్రం గుండా బయట నుంచి లోపలికి గాలి వస్తుంటుంది. ఆ రంధ్రం నుంచి వచ్చే గాలి ద్వారా దేవుడు తమతో మాట్లాడతాడనేది వారి యొక్క నమ్మకం. కొంచెంసేపటి తర్వాత ప్రార్థన ముగియడంతో ప్రజలందరూ ఇళ్లకు వెళ్ళిపోతారు. ఇజ్రాయెల్ బలి నుంచి తప్పించుకుందని తెలిసి ఒక్క పని కూడా సరిగ్గా చేయవా అన్నట్టు మిరియం జోసెఫిన్పై చేయి చేసుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి ఏదో శబ్దం రావడంతో అదేంటో తెలుసుకునేందుకు జోసెఫిన్ వెంటనే చర్చిలో నుంచి బయటకు వస్తుంది. తీరా చూస్తే ఇజ్రాయెల్ చర్చి కిందనే దాక్కుని ఉంటుంది. చివరికి దొరికిందిరా ఇది అని అనుకుంటూ జోసెఫిన్ ఇజ్రాయెల్ని పట్టేసుకుంటుంది. కానీ ఇజ్రాయెల్ జోసెఫిన్పై దాడి చేసి తన దగ్గర నుంచి పరుగు తీస్తుంది. విషయం తెలుసుకున్న కల్ట్ మెంబర్స్ ఆయుధాలు చేత పట్టుకుని ఇజ్రాయెల్ని వెంబడిస్తారు. కానీ తను వాళ్ళకి చిక్కకుండా సక్సెస్ఫుల్గా ఫెన్స్ దాటి అడవిలోకి పారిపోద్ది. అయినా సరే వాళ్ళు తనని అస్సలు వదిలిపెట్టరు. ఫెన్స్ దాటే క్రమంలో ఇజ్రాయెల్ చేతికి పొరపాటున గాయం అవుద్ది. ఇంకేముంది, ప్రస్తుతం తన గాయం నుంచి రక్తం కారుతుండడంతో ఆ రక్తపు వాసనని ఫాలో అవుతూ క్రియేచర్ కూడా ఇజ్రాయెల్ని వెంబడిస్తుంది. ప్రాణభయంతో వారందరి నుంచి దూరంగా పారిపోతున్న ఇజ్రాయెల్కి లక్కీగా ఒక కారు కనిపిస్తుంది. ఆ కార్ని జేసన్ అనే వ్యక్తి డ్రైవ్ చేస్తుంటాడు. ఇజ్రాయెల్ వెంటనే కారులోకి ఎక్కి మనం వెంటనే ఇక్కడి నుంచి పోవాలి అన్నట్టుగా జేసన్కి సైగ చేస్తుంది. తను అలా ఎందుకు సైగ చేస్తుందో జేసన్కి ఏమీ అర్థం కాదు. బట్ అయినా సరే తను కారు స్టార్ట్ చేస్తాడు. జేసన్ ఇజ్రాయెల్తో మాట్లాడుతూ విపత్తు నుంచి తప్పించుకున్న మనుషుల్లో నువ్వు కూడా ఒకరివా అని అడుగుతాడు. కానీ ఇజ్రాయెల్ మాత్రం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఏంటి ఈ అమ్మాయి అసలు మాట్లాడడం లేదు అని జేసన్ అనుకుంటాడు. అప్పుడు ఇజ్రాయెల్ తన గొంతు మీద ఉన్న సిలువ గుర్తుని జేసన్కి చూపిస్తుంది. అయినా సరే దాని అర్థమేంటో జేసన్కి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే తను నివసించేది అడవికి చాలా చాలా దూరంగా అన్నమాట. సో జేసన్కి అసలు ఈ కల్ట్ గ్రూప్ గురించి ఏ విషయాలు తెలియవు. అలా వారిద్దరూ కారులో వెళ్తుండగా సడన్గా అక్కడికి ఒక కల్టిస్ట్ వచ్చి జేసన్ని గన్తో షూట్ చేస్తాడు. దాంతో జేసన్ చనిపోవడంతో తమ కారు కూడా అదుపు తప్పి యాక్సిడెంట్కి గురవుద్ది. ఇజ్రాయెల్పై దాడి చేసేందుకు కల్టిస్ట్ ట్రై చేస్తాడు. బట్ వారి మధ్య జరిగిన ఫైట్లో ఇజ్రాయెలే కల్టిస్ట్ని గన్తో షూట్ చేసి చంపేస్తుంది. కట్ చేస్తే ఇజ్రాయెల్ ఒంటరిగా అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా తనకు ప్రదేశంలో మంట కనిపిస్తుంది. ఆ మంట దగ్గర ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. మేబీ అక్కడున్నది కల్టిస్ట్ ఏమో అనుకుని ఇజ్రాయెల్ కాస్త భయంగా ఫీల్ అవుద్ది. బట్ అక్కడున్నది కల్టిస్ట్ కాదు, కీనన్ ఇంకా ప్రాణాలతోనే ఉండడంతో ఇజ్రాయెల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన దగ్గరికి పరుగు తీస్తుంది. కానీ ఇదంతా కల్ట్ మెంబర్స్ వేసిన ఒక ట్రాప్ అన్నమాట. ఇజ్రాయెల్ని పట్టుకునేందుకు కీనన్ని ఎరగా వేస్తారు. ఇజ్రాయెల్ కీనన్ దగ్గరికి వచ్చి పొరపాటున ట్రాప్లో చిక్కుకుంటుంది. అలా తను తలకిందులుగా చెట్టుకు వేలాడిద్ది. ఇజ్రాయెల్ తమ ట్రాప్లో చిక్కుకోవడంతో అప్పటి వరకు చెట్టు వెనకాల దాక్కుని ఉన్న కల్టిస్ట్ ఇజ్రాయెల్ దగ్గరికి వస్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడున్న చెట్లన్నీ బలంగా ఊగుతుంటాయి. అంటే మరికొన్ని క్షణాల్లో ఇక్కడికి క్రియేచర్స్ రాబోతున్నాయని వాళ్ళందరికీ అర్థమైపోద్ది. తీరా చూస్తే అనుకున్న దానికంటే ముందుగానే క్రియేచర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి కల్టిస్ట్పై దాడి చేయడం మొదలు పెడతాయి. అవి అతన్ని బతికుండగానే ఏ పార్ట్కి ఆ పార్ట్ పీక్కు తినేస్తాయి. ఆ సమయంలో ఇజ్రాయెల్ తెలివిగా తన కాలికి ఉన్న తాడు ద్వారా చెట్టుపైకి చేరుకుంటుంది. బట్ కీనన్ మాత్రం క్రియేచర్స్ నుంచి తప్పించుకోలేకపోతాడు. సో అవి కీనన్పై కూడా అటాక్ చేసి తనని కూడా పీక్కు తినేస్తాయి. ఇక క్రియేచర్స్ అన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కానీ ఒకటి మాత్రం చెట్టు మీదన్న ఇజ్రాయెల్ని కనిపెట్టేస్తుంది. ఇంకేముంది, తనని కూడా తినేందుకు క్రియేచర్ చెట్టుపైకి ఎక్కి ఇజ్రాయెల్పై దాడి చేస్తుంది. బట్ ఇజ్రాయెల్ తెలివిగా తన కాలికి ఉన్న తాడుని క్రియేచర్ మెడకి బలంగా చుట్టి క్రియేచర్ని ఉరితీసేస్తుంది. కట్ చేస్తే కీనన్ మరణానికి ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలని ఇజ్రాయెల్ డిసైడ్ అవుద్ది. సో కల్ట్ మెంబర్స్ని అంతం చేసేందుకు తను మళ్ళీ విలేజ్లోకి అడుగుపెట్టిద్ది. ఆ సమయంలో మిరియం చర్చిలో ఉంటుంది. మిరియంని చంపేందుకు ఇజ్రాయెల్ చర్చిలోకి ఎంటర్ అయ్యి గన్ గురిపెట్టిద్ది. అప్పుడే ఇజ్రాయెల్కి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే ప్రస్తుతం మిరియం ప్రెగ్నెన్సీతో ఉందని. సో తను మిరియంపై అటాక్ చేయలేకపోద్ది. కానీ మిరియం మాత్రం తన పక్కనున్న ప్యాన్ని తీసుకుని ఇజ్రాయెల్ తలపై బలంగా కొట్టుద్ది. దాంతో ఇజ్రాయెల్ కింద పడిపోద్ది. అలా కింద పడేటప్పుడు ఇజ్రాయెల్ చేతి గోర్లు మిరియం గర్భానికి గీసుకుంటాయి. దాని కారణంగా మిరియంకి చిన్న గాయమై తన గాయం నుంచి వచ్చిన రక్తపు చుక్కలు ఇజ్రాయెల్ చేతిపై పడతాయి. ఇక క్రియేచర్స్కి బలిచ్చేందుకు జోసెఫిన్ అండ్ కల్ట్ మెంబర్స్ ఇజ్రాయెల్ని అడవిలోకి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు ముందుగానే ఒక సమాధి తవ్వి పెట్టుంటారు. కల్ట్ మెంబర్స్ ఇజ్రాయెల్ని సమాధిలోకి తోసేసి తనని బతికుండగానే భూమిలో పాతి పెట్టేస్తారు. అందులో నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇజ్రాయెల్ గట్టిగా అరుస్తుంది. కానీ తనకి ఓకల్ కార్డ్స్ లేవు కదా. సో తను ఎంత అరిచినా సరే సౌండ్ మాత్రం బయటికి రాదు. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉండగా ఇజ్రాయెల్ కాళ్ళ దగ్గర సడన్గా ఒక సీక్రెట్ కేవ్ ఓపెన్ అవుద్ది. నిజానికి ఈ సీక్రెట్ కేవ్ ద్వారానే భూమిలో ఉన్న సమాధి దగ్గరికి క్రియేచర్స్ చేరుకుని తమ బలిని ఆరగిస్తాయి.
అక్కడ ఒక లాంతర్ ఉండడంతో ఎజ్రాయెల్ ఆ లాంతర్ని తీసుకుని భూమిలో నుంచి బయటపడేందుకు సీక్రెట్ కేవ్లోకి ఎంటర్ అవుతాయి. బట్ ఆ కేవ్లో ఒక క్రియేచర్ కూడా ఉంటుంది. క్రియేచర్ని చూసిన ఎజ్రాయెల్ ఒక్కసారిగా భయపడిపోయి వెంటనే సమాధిలోకి వచ్చేస్తుంది. ఎజ్రాయెల్ని తినేందుకు క్రియేచర్ కూడా సమాధిలోకి చేరుకుంటుంది. అయితే ఎజ్రాయెల్ చేతి మీద మిరియం గర్భం నుంచి కారిన రక్తపు చుక్కలు ఉంటాయి కదా. క్రియేచర్ ఆ రక్తాన్ని వాసన చూస్తుంది. ఇక దానికి మిరియం గర్భంలో ఎవరు పుట్టబోతున్నారో, మరికొన్ని నిమిషాల్లో విలేజ్లో ఏం జరగబోతుందని విజన్స్ కనిపిస్తాయి. దాంతో ఆ క్రియేచర్ ఎజ్రాయెల్కి ఎటువంటి హాని కలిగించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. కొంచెం సేపటి తర్వాత ఎజ్రాయెల్ కూడా సీక్రెట్ కేవ్ గుండా భూమిలో నుంచి బయటకు వస్తుంది. మిరియం యొక్క హెల్త్ కండిషన్ తెలుసుకునేందుకు జోసెఫిన్ చర్చిలోకి వెళ్ళిద్ది. అప్పుడు తనకు అర్థమైద్దనమాట, మరికొన్ని నిమిషాల్లో మిరియం కడుపులోని బిడ్డ బయటకు రాబోతుందని. సరిగ్గా అప్పుడే విలేజ్లో మంటలు చెలరేగడంతో జోసెఫిన్ వెంటనే చర్చిలోంచి బయటకు వస్తుంది. ఒక గుడిసె వద్ద మొదలైన మంట విలేజ్లోని ప్రతి గుడిసెకి వ్యాపిస్తుంది. మేబీ ఈ మంటల్ని ఎజ్రాయెలే రాజేసి ఉండొచ్చు. ఒక పక్క విలేజ్ అంతా మంటల్లో కాలిపోతుండగా మరోపక్క జోసెఫిన్తో సహా ప్రతి ఒక్క కల్ట్ మెంబర్ని ఎజ్రాయెల్ గన్తో షూట్ చేసి చంపేస్తుంటది. ఇక మిగిలింది మిరియం ఒక్కతే. సో తనని కూడా చంపేందుకు ఒక పెద్ద కత్తిని చేత పట్టుకుని ఎజ్రాయెల్ చర్చిలోకి అడుగు పెట్టుద్ది. ఎజ్రాయెల్ని చంపేందుకు మిరియం కూడా ఒక కత్తిని తీసుకుంటుంది. అలా వారిద్దరి మధ్య బలమైన ఫైట్ జరిగిద్ది. అండ్ ఆ సమయంలోనే మిరియంకి వాటర్ బ్రేక్ అవుద్ది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే జోసెఫిన్ ఇంకా ప్రాణాలతోనే ఉంటుంది. జోసెఫిన్ చర్చిలోకి వచ్చి ఎజ్రాయెల్తో ఫైట్ చేస్తుండగా మిరియం పక్కకి వెళ్ళి తన గర్భంలోని బిడ్డకి జన్మనిస్తుంది. కట్ చేస్తే తమ మధ్య జరిగిన ఫైట్లో ఎజ్రాయెల్ ఒక కత్తి తీసుకుని జోసెఫిన్ని నరికి చంపేస్తుంది. అప్పటికే మిరియం కడుపులోని బిడ్డ కూడా బయటకు వచ్చేస్తుంది. మిరియం తన బిడ్డను చూసి ఏంటి ఇలా జరిగింది అని అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. మిరియం బాగా భయపడిపోతూ తన బిడ్డ నుంచి వెనక్కి వచ్చేసి ఒక కత్తితో సరిగ్గా అప్పుడే చర్చిలోని దీపాలు కూడా ఆరిపోతాయి. మిరియంకి పుట్టిన బిడ్డను చూసేందుకు అడవిలోని క్రియేచర్స్ అన్నీ నిదానంగా నడుచుకుంటూ చర్చి లోపలికి వస్తాయి. ఎజ్రాయెల్ మిరియంకి పుట్టిన బిడ్డని తన కౌగిట్లోకి తీసుకుని క్రియేచర్స్ వైపు చూస్తూ ఒక నవ్వు నవ్విద్ది. ఇక ఆ క్రియేచర్స్ అన్నీ ఎజ్రాయెల్ని తమ లీడర్గా అంగీకరిస్తూ గట్టిగా అరుస్తాయి. ఇంతకీ మిరియంకి పుట్టిన బిడ్డ ఎలా ఉంటుందంటే అది చూసేందుకు సేమ్ ఒక మేకలాగా ఉంటుంది. దట్ మీన్స్ యాంటీ క్రైస్ట్. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే మీలానే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే ఒకే ఒక్కళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మూవీ అంతా వినేశారు కదా, ఈ మూవీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మేము మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.